ఎందుకంటే దేవుడు వాకి తెలియజేస్తున్న ఉపవాస ప్రార్థన శక్తి. ఉపవాసం ఉండగలవా? చచ్చిపోతానంటావు. ఏం చావు ఎందుకు చేస్తావు? ఆకలి తట్టుకోలేను. ఆకలి వచ్చిన ప్రతిసారి ఒక కచ్చి కలిగి ఉండు. ఇదిగో ఈ ఆకలిలో నేను ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు కార్యం చేయాలి. ఈ ఆకలిలో నేను ప్రార్థన చేస్తా, నా శరీరం ఆకలి అంటున్నా, శరీరం ఊరుకో, ఆత్మ బలపరచబడాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. ఏం వెల చెల్లిస్తారు మీరు? ఏం వెల చెల్లిస్తారు మీ జీవితంలో? ఏది నీ విశ్వాసం? ఈరోజు అడుగుతున్నారు. విశ్వాసంలో మోసపరచబడిన వారిగా, మోసపోయిన వారిగా, చల్లారిపోయిన స్థితుల్లో దేవుడు ఒకప్పుడు ఉండింది ఉద్యమం, ఈ రోజులో ఏమన్నా దేవుడు ఉద్యమం నమ్మక కాదు, నీవు చచ్చిన స్థితిలో పోయావు. ఐహికీ విచారాలు, ధన మోసాలు, మనసు అటు ఇట్టు పోయింది. దేవుడు లేదు. దేవుడు కొరకే అని కొంతమంది డైలాగ్ అంటారు. ఒకప్పుడు దేవుడి కొరకని ఎదరదుకోండి, ఇప్పుడు అది కాదు. ఈరోజు ఎంతో మంది చల్లార్పణిస్తారు. కానీ దేవుడు ఒకటే అన్నాడండి, మనందరం అంగీకరిస్తాం మన అంచె దినాల్లో ఉన్నామని. దేవుడు ఏమంటాడు తెలుసా? అంచె దినాల్లో ఆయన ఆత్మ అందరిపైన కుమ్మరిస్తాడంట. ఎంతమంది అంగీకరిస్తారు? నా పైన కుమ్మరిస్తాడని నేను నమ్ముతున్నానన్న వారు అంటే చేతులు తలలు చెప్తారా? దానికి ఏమంటాడు అంటే దేవుడు, నోరు తెరువు, నేను బాగుగా నింపుతా. నోరు తెరువు, నేను నింపుతా. నువ్వు నోరు మూసుకుంటే దేవుడు నింపడం.